యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరులు చేస్తున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైండు. చుట్టుకరయు ఈ దండమును ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ప్రియరా, దావీదు మహారాజు రచించిన ఈ సంకీర్తన భాగం యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. దేవుని కాపురత్వం గురించి, దేవుడే ఈ లోకంలో మనకు కాపరిగా ఉంటున్నాడు అనే విషయాన్ని గురించి, ఆయన కాపరిత్వం ఉంటే గాఢాంధకారంలో ప్రయాణిస్తున్నా అంధకారంలో ఉన్నది వెలుగుగాను, గాఢాంధకారంలో ఉన్నది తేజోమయంగాను, కష్టాలలో ఉన్నది సుఖాలుగాను, అగ్ని మధ్య నివసిస్తూ ఉన్న అది ఎంతో చల్లని ప్రదేశంగాను, సింహాల బోర్డులో ఉన్న అది ఆశ్రయపురంగాను, మరి కాపుదలుగాను, ఎర్ర సముద్రంలో నడుస్తున్న అది చక్కని బాటగాను, ఎండ వేళలో ప్రయాణం చేస్తున్న ఆయన నీరస్తంభం గాను, రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్న ఆయన ఏ స్తంభంగా ఉంటాడు? ఆ విధంగా ఆయన కాపురత్వం కింద ఆయన కాపరిగా మనకు ఉంటున్నప్పుడు మనకు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా చేస్తాడు. అవి కష్టమా, నష్టమా, శోధన, వేదన, వ్యాధి, బాధ, ఆకలి, వస్త్రహీనత, లేమి, పేదతనం, దుఃఖము, ఏ పరిస్థితులైనా కూడా ఆయన కాపాడుతూ ఉంటే మనకి ఏ అపాయము రాదు. హల్లెలూయా. ఏ అపాయము రాదు. అపాయమేమీ రాదు నీ యొద్దకు సోదరా, యేసయ్య నీతో ఉంటే. అపాయమేమి రాదు. ప్రభు మనతో ఉండాలైతే, మనకి కాపరిగా ప్రభు ఉండాలి. కాపరిగా ఉండాలంటే ఎప్పుడు ఉంటాడు కలేదమ్మా? ఆయన మన కాపరిగా ఎప్పుడు ఉంటాడు అమ్మా? ఆలిసమ్మ గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ ఆయన గుండీ అనుకుని ఆలిసమ్మ ఏం చెప్పాలి. మేకలు ఉన్నాయి, ఆలిసమ్మల గొర్రెలు ఆలిసమ్మల మేకలు ఎందుకు ఎప్పుడు అంటారంటే వాళ్ళ దొడ్డిలో ఉంటేనే. అవునా కదా? ఇప్పుడు పక్కింటి చిరంజీవి దొడ్డిలో మేకలు ఉంటే అవి ఆలిసమ్మల మేకలు చెప్తారా? వాటికి కాపరి చిరంజీవి, ఇంటికి కాపరి ఆలిసమ్మ.
అలా మనకు కూడా కాపరులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపరి. సాతాను అనేక కాపరులుగా అవతారం వేస్తాడు. ప్రభు అయితే ఒకే కాపరి. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, మహాకాపరి. కానీ సాతాను కాపరులు వాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాపరిగా ఉంటాడు. నీకు ఎప్పుడు ఏ కాపరి ఉన్నాడు నీకు ప్రియా? సాతాను. నాకు లేదని చెప్పదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాపరిగా ఉంటాడు. ఒక్కొక్కసారి వాడి స్వాధీనంలో నువ్వు పోతావు. బావా అదే నేను అసలు వాడి స్వాధీనంలోనే ఉండను, నేను నాకు యెహోవాయే కాపరి అని దావీదు చెప్తున్నాడు ఇక్కడ. కానీ మనం చెప్పగలమా? నాకు దేవుడే కాపరి అని చెప్పగలమా? ఒక్కొక్క సమయంలో ఎప్పుడో ఇంటికి పోయినప్పుడు టీవీ కాపరి అవుతాడు, సీరియల్ కాపరి అవుతాడు, స్నేహితులతో కలిసినప్పుడు లోక సంబంధమైన కాపరి అవుతాడు, డ్యూటీలో ఉన్నప్పుడు పోలీస్ మాటలు కాపరి అవుతాడు. ఒక్కొక్క సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు చల్లు చూసేటప్పుడు నీకు ఇష్టమైన కాపరి అవుతాడు. అప్పుడు చేస్తే నీకు దొడ్డిలో మనం ఉండవు, పక్కన వచ్చేస్తాం. ఆ సేపటి పక్కన పోతే అంటే రోజంతా కాపరి దగ్గరే ఉండాలా, రోజంతా కాపరి సంఘంలోనే ఉండాలా, రోజంతా కాపరి ఎక్కడికి పోమంటే ఆడుకోవాలా. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని మేకలు ఉంటాయి, మరి ఎడతలు మేకలు కాపరి మాట్లాడినావు. కాపరి పోయే దగ్గర బొమ్మనవు పెడతలుగా పోయి పెడతలుగానే పోతాయి. ఏ అంతలో కుక్కలో తీసుకొని వెళ్ళిపోతాయి. ఎందుకంటే పెడతలు ఎక్కువ కదా, ఏదో మన కాపరి మాట. మనం ఎన్నిసార్లు మనం ఆ విధంగా ఇబ్బంది పడుతున్నామో కూడా మనకు తెలుసు. కాబట్టి యెహోవా నా కాపరి. ఎవరు కాపరి? అప్పుడు నాకు లేదు కలదు. ధైర్యంగా ఉండడం చేసుకొని మనం ఆ మాట చెప్పగలిగినప్పుడు అన్నతో ధైర్యం ప్రియారా. ప్రయాణం చేసేటప్పుడు బ్రహ్మ నేను మరి ప్రార్థన చేయాలి. సూర్యుడిపేట వెళ్ళేటప్పుడు నేను బ్రహ్మ కావాలి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు ఆయన కాపరిగా. ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా కష్టం అయినప్పుడు రాయలమ్మా, ఏదైనా బాగా అయినప్పుడు, మోకాడినప్పుడు, ఎక్కువైనప్పుడు కాపాడాలి. అన్ని బాగున్నప్పుడు ఏసై జ్ఞాపకం రావాలా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. అప్పటి కొడుకు దేవుడు మంచి యెహోవా నా కాపరి. ఎస్ దేవుడు కాపాడుతూ కింద మనం ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ అపాయకరమైన దేవుడు ఆపత్కాలమందున నీవు నాకు సహాయము చేసే దేవుడవు, ఆపత్కాలమందున నన్ను తప్పించే దేవుడవు అంటాడు. నిజంగా ఈ అపాయకరమైన దినాలు మీకు సంగతి చెప్తాను, నేను ముగిస్తాను. ఆది సమ ఆరాధన నడుస్తుంది. మీకు సంగతి చెప్తాను ఏంటంటే, మూడో ప్రపంచ యుద్ధం రావడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్ దేశాలు బాంబుల వర్షం కురుస్తున్నాయి. ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలు ఇరాన్, ఇరాక్, అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాక్ అంటున్నాడు, మా దగ్గర కూడా తక్కువ ఆయుధాలు ఏం లేవు, మూడు చేస్తాం ఇజ్రాయెల్ నుంచి. ఇజ్రాయెల్ అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ అంత ఉంటుంది. అంటే చిన్న దేశం. ఇరాన్, ఇరాక్, అరబ్ దేశాలంటే ప్రపంచంలో సగభాగం ముస్లిం దేశాలు ఉన్నాయి. 122 దేశాలు ఉంటే ఎక్కువ వైశాల్యం కలిగి ముస్లిం దేశాలు ఉన్నాయి. అరబ్ కంట్రీస్ అది ఒకటి అయిపోతే ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చిన్నదే ఇజ్రాయెల్ దేశం. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఎంత విస్తీర్ణం కలిగి ఉంటుందో అంత విస్తీర్ణం కలిగి. మిగతా ఎంత
అరబులు తీసేసుకున్నారు ముస్లిమ్స్. ఆ కణాలు ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని దేవుడి గ్రంథంలో చెప్పబడి ఉంది. ప్రకటన గ్రంథంలో దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, ఒక ఇంట్లోనే 2 పార్టీలు, ఇప్పుడు ఒక ఇంట్లో 4 పార్టీలు ఉన్నాయి. రేపు ఎలక్షన్ వస్తే బండి కూడా నేను ఒక ఓటు చేస్తాను, వాళ్ళ అమ్మ నేను లేదు వాళ్ళ కూడా, ఇంకొక వాళ్ళ పెద్ద ఆయన కూడా ఇంకొకటి కూడా. ఎవరు కూడా ఏకమనస్తూ లేరు, ఉండరు కూడా. ఓటు అనేది స్వతంత్రం లేదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోండి. ఈ గుడిలో కూడా రాష్ట్ర బలంలో పోటీ చెప్పడం కూడా తప్పే. తప్పు కదా. పోయి మా సంఘాన్ని ఆడ పెట్టాయో, మా సంఘం వద్ద ఇంకోటి చేస్తాను నేను ఉన్నాను అని డబ్బులు తీసుకోవడం కూడా తప్పే. ఓటుకి డబ్బులు తీసుకోవడం తప్పు, గుర్తుపెట్టుకోండి. అడిగి తీసుకోవడం తప్పు, కానీ వాడు బాగా అన్యాయంగా సంపాదించే సొమ్ము మీ ఇంటికి అది తెచ్చిస్తే తీసుకోండి. డబ్బులు ఇచ్చారండి వాళ్ళ పోటీ నీ ఇష్టం వచ్చిన పోటీ, నీ మనసాక్షి ఏదైతే. ఎందుకు చెప్తున్నానంటే ప్రియుల దైవజనులే తప్పు చేస్తున్నారు. నాకు ఈ సంఘాలు నాకు నువ్వు రాయడానికి బోధ చేయమంటే ఓట్లేదు నువ్వు అసలు నీకేమనుకోకూడదు. అది ఆ విషయాన్ని వదిలేండి, నాకు బాధ చేస్తుంది, తలుచుకుంటేనే బాధ. కాబట్టి దేవుడు మన కాపరి, యేసయ్య మన కాపరి, యేసుక్రీస్తు ప్రభు మన కాపరి. నేను కూడా మన సంఘానికి డబ్బులు అడిగాను, కానీ ఓట్లు వేస్తామని మాకు వెళ్ళొద్దయ్యా. మా సంఘం చూడండి, ఆ సంఘానికి సహాయం చేయాలనుకుంటే చుట్టూ ప్రహరీ కూడా, ఒక బాత్రూము, ఒక బిల్డింగ్ కట్టి తప్పకుండా మేము చేస్తామా. ఓట్లు వేస్తామని నేను అడగల. నా సంస్థలందరూ చాలా ఈ నోట్లు నేను చేపిస్తాను చెప్పాలి. నేను దేవస్థానం నిన్ను నిలబడి చెప్తాను అన్నమాట. ఓట్ల కోసం ఉన్నట్టుగా నేను సంఘానికి ఎవరైనా సహాయం చేయండి. ఒక్కటే అడిగినా, ముగ్గురిని అడగల. సుధాకర్ దగ్గరికి పోతే 10 లక్షలు ఇచ్చి మనకి తెచ్చి కట్టిస్తాను చెప్పండి. మాకు అవసరం లేదని చెప్పాను. వద్దు, అది సుధాకర్ తెచ్చి అవుతుంది, నీది నాది కాదు. కాబట్టి దేవుడు కాపరితో ఉంటే దేవుడు నేను ఏ దేవుడిలో ఉంచడానికి లేవేంటేంది, లేవేంటేంది, కొద్దువా, కొరత, లోటు. నీకు సంఘంలో ఏ లోటు లేకుండా అంటే యేసయ్యను ఆ కాపరిని ప్రార్థించండి. ఆ దేవుడు కూడా ఆయన పైన ఆధారపడండి. నీ కుటుంబంలో లోటు ఉంది, అది ఆర్థిక లోటు కావచ్చు, అనారోగ్య లోటు కావచ్చు, మనశ్శాంతి లోటు కావచ్చు, వివాహ లోటు కావచ్చు, నిరుద్యోగ లోటు కావచ్చు, ఏదో కొరత ప్రతి కుటుంబంలో ఉంది. ప్రతి కుటుంబంలో కొరత వచ్చినప్పుడు దేవాలయం నా కాపరిగా ఉండాలి అడగండి చాలు. ఆయన కాపరితో మీద కూడా చాలు. ఆయన నిన్ను సమృద్ధితో నింపును కాదా. కాబట్టి ప్రియా దేవుడు బిడ్డారా, దేవుడే మన కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు వాక్యం దీవించుగాక. అందరూ బయలుదేరి నిలబడదాం, ఆరాధనలో పాల్గొందాం. అమ్మ ఆరాధన లేచి మరి దేవుని నామాన్ని స్థుతించడానికి అందరూ వేయాలి, ఖచ్చితంగా అందరూ వేయాలి. మీ పాదములు ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలని నేను మనవి చేస్తున్నాను దేవుని కోరుకోగా. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు గడిచిన వారం అంతా దేవుడు తన సన్నిధిలో మనందరినీ కాల్చి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాము. అలాగే ఒకవేళ గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవునికి విరోధమైనటువంటి మన క్రియల చేత ఆయన్ని ఒకవేళ దుఃఖపరిచింటే దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు మనము ఒక్కొక్కరముగా ఒప్పుకున్నాము. అందరం ఏక మనసు కలిగి దేవుని నామాలో ఆయన నామాన్ని స్థుతించడానికి
మరి ఆరాధించడానికి మరి అర్హులుగా ఉండడానికి ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఒకసారి మీ యొక్క మనసుని అందరూ కూడా దేవుడి నామాన్ని స్తుతించడానికి సిద్ధంగా ఉండండి. ముందుగా మీ యొక్క సన్నిధిలో మరి వారం అంతా కూడా దేవుడి నామంలో ఏవైతే మనం చేస్తున్నామో మన తప్పులను ఒకసారి మనము దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం. దేవా, ఇదిగోనైనా గడిచిన వారంలో నీకు విరోధంగా నా తండ్రి మేము ఏ తప్పులైతే చేస్తున్నాము అయ్యా, మనం అంతా కరెక్ట్ గానే ఉన్నామని మనం అనుకుంటాము. కానీ మరి ఆయన నామముని దుఃఖపరిచే విధంగా ఏదో ఒక క్రియల ద్వారానైనా మనము ఆయన నామాన్ని, పరిశుద్ధ నామాన్ని దుఃఖపరిచినాము. దయగా మీరందరూ ఒక్కసారి వాటిలన్నింటినీ ఒప్పుకోండి. ఆరాధించడానికి ముందు మీ యొక్క సన్నిధిలో మీ మనసుని, మీ ఆత్మలను ఆయన ఒక్కసారి మీ అందరూ కూడా ఆయన నామములో ఒప్పుకోమని ప్రార్థిస్తున్నాను. అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి దేవా, వచ్చిన వారు వచ్చినైనా అయా మాకు తోడుగా ఉన్నావు దేవా. అయా నీకు వందనాలు స్తోత్రాలు. అయా ఇదిగో మీరు మాతో మాట్లాడిన వాక్యం కొదువు లేదని నా ప్రవేశయ్యా, మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించున్నారయ్యా. అయా ఈ సమయంలో నా తండ్రి కాబట్టి మాకు ఏది కొదువు లేదు నాయనా. అయా మీ సన్నిధిలో నిలబడి అయా మీ తండ్రి మీ నామాన్ని బలపరిచే అర్హతను మాకు నాయన కలిగజేయమని ప్రార్థిస్తున్నాను. అయా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి తండ్రి అమ్మ మీరందరూ సహోదరి సహోదరులారా, మీరందరూ మీ రెండు చేతులైతే దేవుడి నామాన్ని స్తుతించండి. ఆయన నామాన్ని కనపరచండి. ఆయన నామాన్ని కనపరచండి. ఆయన నామాన్ని కనపరచండి. అర్హత కలిగి ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని దేవుడి నామాన్ని, దేవుడి సన్నిధిలో మనమందరూ నిలబడి ఉన్నామని ఆయన శివా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రెండు చేతులైతే ఆయన నామాన్ని స్తుతించండి. రెండు చేతులైతే మీ నామాన్ని, ఆయన నామాన్ని గణపరచండి. అందరూ ఏక మనసు ఆయన ఆరాధించండి. ఎవరు ఎటువంటి స్థలంతో ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీ మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రార్థన జాగ్రత్తగా ఉంచుకుని దేవా యొక్క సమయంలో ఆయా ప్రతి ఒక్కరూ ఆలోచనలు ఆయన నామానికే, ఆయన సన్నిధిలో నిలబడి ఆయన స్థుతించడానికి మాత్రమే అర్హులుగా ఉన్నారని మనం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ మీ స్వరములు ఎత్తి ఆయన నామాన్ని స్థుతించండి. స్తోత్రం 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 తీసుకోండి.
ఆ
ఈ యొక్క పునరుల దారంలో నైనా నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ మందిర ఆవరణంలో చేరి స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువా అయా మీరు కనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే అయా మీరు ఆరాధనతో మాకు మాట్లాడి మీ కాపరిగా నేను ఉన్నానని చెప్పి ఉన్నాను ప్రభా. అవును తండ్రి అయా మేమే మా చేసాము బాధలు మా కష్టాలన్నీ కూడా నాయన విడిచిపెట్టి మాకు నాయన మీరుండగా మాకేమి కొదువ అయా మాకే కొరత లేదని మీ నామాన్ని కాపరిగానైనా అయా మీరు మాకుండగా మాకు నా తండ్రి ఏ దిగులు లేదు ఏ చింత లేదని ఆయన దేవా మేము సంతోషపరచు మా ఆత్మలు నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ ఉదయకాల సన్నిధిలోనైనా ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ కూడా నేను మరొకసారి అయా నీ వాక్యంతో మాట్లాడుతూ ఆరాధన అంతటిలో నేను మా ఆత్మలో నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాక్యం చెప్పుచున్నట్టు నీ దాసుల ద్వారా కూడా నైనా అయా నీ సిలుసాట్లు అరుగుపరుచుకొని నీ ఆత్మతోనైనా అభిషేకించి పరిశుద్ధమైన గూఢార్థమైనటువంటి మాటలు మాకు తెలియజేసే కృపను అయా వాటి ఆ వాక్యానుసారం నడుచుకునే అర్హతను నైనా నాకును మాకును అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన దేవుడైన నామములో ఈ యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిదమ్మా, దేవుడి నామానికి స్తోత్రాలు. ప్రియారా, ఇంతవరకు చక్కగా ఆత్మకోరిక జరిగిన బిడ్డలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుడు బిడ్డరా, వాక్య భాగంలో వెళ్దాం. లూకాసు వార్త 28వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. ఆ రెండు భాగాలను వినిపించండి. లూకాసు వార్త 28వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. మొదటి భాగం 28:1. లూకాసు వార్త 20 అదే 9:24 తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచే సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చి చాలు ప్రసంగి సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఆమేన్. ప్రభువా స్తోత్రం. యేసయ్యా, 10 నిమిషాలు మాతో మీరు మాట్లాడారు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవాలయం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించారు. మేము ఎవరి కాపులతో తిన్నాం, మేము ఎవరిని నమ్ముకున్నానో, మేము ఎవరిని ఆశ్రయించాలో ఆత్మదేవాలయం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాకు మాట్లాడిన స్తోత్రం. మరికొన్ని మాటలు మీ స్వరం మేము వినాలని కోరుకుంటున్నాం. ఈ దాసుడు సేవకుడు మనం మౌఖికంతో మాట్లాడము. యేసునామములో ప్రతి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దాని దేవుడు స్తోత్రం లేదా? ఇది పరిష్కరత. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రాలు లేదామా? హల్లెలూయా. 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 ఒక వాక్యం ఒక చెల్లి నా దగ్గరికి ఆ వాచి కూడా తెచ్చిపెట్టు కరెక్ట్గా 1/2 10 o'clock ముగించేస్తారు. ప్రియ దేవుడు బిడ్డారా, సుగంధ తైలం కంటే మంచి పేరు అంటే ఏదో చెప్పు. మంచి పేరు అంటే ఏదమ్మా? రాయలమా? రాయలం పేరు భలే మంచి పేరు అమ్మ. జోసన అనే పేరు మంచి పేరమ్మా. నేనమ్మా భలే మంచి పేరమ్మా. పేరు మంచి గురించి ఇక్కడ చెప్పడంలే, తీరు మంచి గురించి చెప్తున్నాడు. పేరు పెద్దయ్యా, తీరు పరిశుద్ధయ్యా. అర్థమైంది ఇప్పుడు? నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా మీకు? పేరేమో పెద్దయ్యా, తీరేమో పరిశుద్ధయ్య. ఒకవేళ పేరు పెద్దయ్య ఉండొచ్చు కానీ ఆయన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంది. దేవుడు కోరేది పేరు కాదు,
తీరు. సరేనమ్మా, ఏం వస్తాడో మన ప్రవర్తన. అరే సౌండ్ కొంచెం కొంటుంది. మన ప్రవర్తన లోకంలో పేరు కోసం మంచి పేరు సంపాదించాలని అలలాడుతుంటారు కొంతమంది. మా ఊళ్ళో మాకు మంచి పేరు ఉండాలా, మా సంఘంలో మాకు మంచి పేరు ఉండాలా, మా కుటుంబంలో మాకు మంచి పేరు ఉండాలా, నా స్నేహితుల దగ్గర నాకు మంచి పేరు ఉండాలా. మరి కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవాలంటావు చేసేటమ్మా. అంటే మంచి పేరు తెచ్చుకోమంటే వాడికి మంచి పేరు పెట్టాము. పేరు అంటే ఇక్కడ ప్రవర్తన. ఏందమ్మా ప్రియా? ఏంది పేరు అంటే? ప్రవర్తన అని అర్థం. ఈ ప్రవర్తన బాగుండాలా. కొంతమంది ప్రవర్తన గురించి ఆ పక్కన పెట్టి పేరు బాగుండాలి. పలానాయన పలానా ముఖ్యమంత్రి గారు పేరు ఇప్పటికీ నిలబడిపోతుంది సువర్ణాక్షరాల్లో. పలాని రాష్ట్రపతి గారి పేరు, పలాని ప్రధానమంత్రి గారు. ఇందిరాగాంధీ అంటే ఎవరి గ్రీన్ ఎప్పటికి కూడా. నెహ్రూ గారంటే వాళ్ళెవరు మర్చిపోరు. గాంధీ మహాత్ముడు అంటే ఎవరు మర్చిపోరు. అంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు ఎట్టొచ్చింది? వాళ్ళ తీరు వల్ల వచ్చింది, వాళ్ళ ప్రవర్తన వల్ల వచ్చింది. ఈ లోకంలో నీ పేరు నిలబడిపోవాలంటే దాన ధర్మాలు చేసి. నాకు ఒక ఆయన తెలుసు, సంవత్సరానికి ప్రసాదం, సంవత్సరానికి 10 మంది, 100 మందికి బట్టలు పెడతాడు. 1000 మందికి ఆహారం పెడతాడు. పండుగలకి పబ్బాలకి కొన్ని పేద కుటుంబాలకు సహాయం చేస్తాడు. కానీ ఆయన చేసే పని ఏంటో తెలుసా? దోపిడీలు, దొంగతనాలు. ఆయనకి మంచి పేరు ఉంటుందా? తినేవాడు కూడా అండు ఎవరి కాడ దోసుకొచ్చి పెడుతున్నాడు, అది ఊరి కాడ దోసుకున్నాడు. కొందరైతే లేదు ఆ దోపుడు స్టోప్ ఎందుకురా ఆయన, అది తీసుకుంటే పాపం వాడి పాపంలో వాళ్ళ ఊరిలో నమస్కారం ఆయన ముందు. కొందరైతే వాడి ఆడ దోచుకుంటే మనకి ఎందుకంటే మన ఆకలి జరుగుతుంది. స్వార్థ పనులు కదా. ఆ పేరు కోసం తప్పన పడతారు. ఏది చెడ్డ పని చేసి కూడా మంచి పేరు సంపాదించుకోవాలని. అన్యాయంగా కోట్ల రూపాయలు సంపాదించి, అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించి, ఆ కోట్ల రూపాయలు మంచి పేరు కోసం ఖర్చు పెడుతున్నారు ఈరోజు చాలా మంది లోకంలో. అది ఎంతకాలం అంటే ఆ పేరు గురించి నా గ్రంథంలో గ్రంథస్థం చేయబడ ప్రసంగి నాకు చెప్పే పేరు ఏంటంటే మంచి అంటే ఏంటి? గుడ్నెస్. మంచి సు మంచి అనేది లోకంలో ఉందా? మంచిది ఏదైనా లోకంలో ఉందా? నీతిమంతుడు ఎవడైనా లోకంలో ఉన్నాడా అని దేవుడు ఎదిగితే ప్రసాదం ఎవరైనా కనిపించారా? నీ పక్కన చిరంజీవి ఏమన్నా కనిపించాడు దేవుడికి? లేకపోతే మీ పాస్టర్ నేనేమన్నా కనిపించారా? ఎవరైనా కనిపించారా? ఎవరు కనిపించా? అంటే మంచోడు ఊళ్ళో లోకంలోని నీతిమంతుడు అంటే నమ్మకం అదేనా? చెప్పండి. మంచోడు అంటే అర్థమైంది నీతిమంతుడు అదే కదా. అయితే మంచోడు ఊళ్ళు లేదని దేవుడే తెలిసేసాడు. మంచి అనేది మానవుల్లోనే లేదు. మానవత్వం మంచిగా దేవుడు చేశాడు. దేవుడు మాత్రం మానవుడు మంచిగా చేశాడు. ఆదాము వాళ్ళు మట్టితో చేసిన మాణిక్యాల్లో మార్చాడు వాళ్ళ బుద్ధుల్ని. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, మహిమ వస్త్రం చేత కప్పబడి ఉన్నవాళ్ళు. ఏ అపరిశుద్ధత వాళ్ళలో లేదు, ఏ పాపము వాళ్ళలో లేదు. అంటే దేవుడు మంచిగా చేశాడా లేదా? అమ్మా దేవుడు చిత్తం ఏంటి?
అందరు నా వైపు చూడండి ఒకసారి, నువ్వు కూడా సరిగా. దేవుడి చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని ఆయన మంచిగానే చేశాడు ఆదాము అవ్వాలి. అదేనా మీ అమ్మ నాయన ఏమనుకుంటున్నావు? మన కూడా బాగుండాలి, మంచిగా ఉండాలనుకుంటున్నాడు. ఎవరైనా అంతే కదా. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు కోరుకునేది ఏంటి? ఒరే నాకు బిడ్డ పెట్టకుండా పర్వాలేదు, కానీ లోపల మంచి అనిపించుకోవాలి అక్కడ. పలానా ఆయన కొడుకు పలానా ఆయన కూతురంటే ఆ పేరు నిలబెట్టడం చాలా. ఒరే మీ నాయన పేరు నిలబెట్టరా, ఎందుకురా? చాలా మంది కూడా నన్ను కూడా ఉన్నారు, ఒరే మీ నాయన పేరు నిలబెట్టరా. అండర్మోషన్ అంటే ఎంత మంచి పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టగా కొంతవరకు నిలబెట్టడం వెళ్ళిపోతానంటే, అబ్బే ఇది కాదు ఇంకా బాగా నిలబెట్టాలనుకుంటానంటే మీ నాయన పేరు నిలబెట్టరా, నువ్వు పేరు నిలబెడతావు. ఏసై పేరు నిలబెడతాం మనం. ఆమె చెప్పండి ఒకసారి. మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? చెప్పండి పెద్దగా. మీకు వినపడలేదా? నేను 3 సార్లు చెప్పలా, మీరు పెద్దగా చెప్పాలని చెప్తున్నాను. మన తండ్రి ఎవరు? శాంతమ్మ ఎవరు? యాకోబు గారు. పరలోక తండ్రి ఎవరు? యేసయ్య. ఆయన పేరు నేను పెట్టాలమ్మా, మనం ఆయన పెట్టాలని నేను పెట్టాలా వద్దా? అబ్రహాము ఇస్సాకు అబ్రహాం పేరు నిలబెట్టాడు, యాకోబు ఇస్సాకు పేరు నిలబెట్టాడు, యోసేపు యాకోబు పేరు నిలబెట్టాడు, దావీదు ఇషే పేరు నిలబెట్టాడు. ఆ విధంగా వాడు వంశాలను చూస్తుంటే కొందరైతే అక్షరాలు దావీదు పేరు నిలబెట్లా, పాడు పని చేసి పాడైపోయి నరమంతరము మరణం పొందాడు. అపాయకరమైన మరణం, ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియని మరణం పొందాడు. అటుంటే అంతే. మరి తల్లి సింహాసనం కావాలని తండ్రినే చంపాలనుకున్నాడు లోకంలో. ఆయన దోస్తువా పైన దేన్ని బట్టి గర్వపడతావో అదే నేను పాతాళానికి దొంగదని గుర్తుపెట్టుకో. అబ్షాలోము ఆ తలంట రింగులు నాకు ఒక తల్లి ఇప్పటికీ నా మస్తిష్కంలో జ్ఞాపకం వస్తుంది ఈ మాట చెప్పినప్పుడల్లా. రాజమండ్రిలో ఒక పెద్ద అబ్షాలోము గురించి ఒకరోజు వాక్యం చెప్పింది, పాట పాడుతూ చెప్పింది. దాదాపు ఆమెకు అప్పటికే 50 సంవత్సరాలు ఉంటాయి. మేము యుక్త వయసులో అప్పుడే మ్యారేజ్ అయ్యి మేము కూడా ఆ సేవలో పాల్గొంటూ ఉన్నాము. అబ్షాలోమా అందగాడ సౌందర్యవంతుడా, ఏమాయరా నీ సౌందర్యము, ఏమాయ నీ రింగుల ఆ తల, ఏమాయ నీ గర్వమే నిన్ను మరణానికి పాత్రుడుగా చేసిందని ఆ తల్లి ఇప్పటికీ నా జ్ఞాపకం, నేను మర్చిపోను. కాబట్టి నువ్వు దేని బట్టి దేవుడికి దూరమై గర్వపడతావో అది నిన్ను శాపానికి మరణానికి గురి చేస్తుంది. జాగ్రత్త. దేవుడికి దూరమై దేని బట్టి గర్వపడతావు. కానీ గర్వపడదామా? అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నాకు గర్వం ఏమైనా ఉందంటే యేసయ్య సిలువను బట్టి మాత్రమే. సిలువ అంటే ఏంటి? శ్రమలు. సిలువ అంటే ఏంటి? ఎవరి శ్రమలు? యేసయ్య పడ్డ శ్రమలు కాదు. ఎవరైనాను నన్ను వెంబడింపబోతే ఎవరి సిలువను మేరమా? నీ సిలువని. మా నాయన ఉంటుంది, దేవుడిని నమ్ముకుంటే ఏమే చేసింది. అసలు దేవుడు నమ్ముకుంటేనే శ్రమకు ఇష్టపడితేనే రాన్నాడు దేవుడు. యేసయ్య నమ్ముకుంటే నీకు భోగభాగ్యాలు, ఆరోగ్యాలు, ఈ లోకంలో సిరి సంపదలు, ఈ లోకంలో సిరి సంపద సంపాదించాలంటే ప్రభుత్వం తెలిసి బయటికి పో. కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. చిన్న జ్ఞానం ఉంటే చాలు. మనకు ఒక ఆయన గుర్తుండగా మనం కూడా ఆయన 1000 కోట్లు సంపాదించాడు. ఆయన ఎంత చదివాడు.
అది దేవుడిచ్చిన ఆశీర్వాదం వరకు ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు శ్రమలే. ఎవడైనాను నన్ను వెంబడింపబోయిన ఎడల తన శిలువను ఎత్తుకొని. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేనియందు గర్వపడ్డాడో తెలుసా? శ్రమల యందు. ఏ శ్రమలో? నువ్వు కొంచెంచుకున్న శ్రమలు కాదు, నీ కోరికల వల్ల, నీ ఆశల వల్ల, నువ్వు నీ చేష్టల వల్ల, నీ దురాశ వల్ల అనేక శ్రమలు మనం పొందించుకున్నాం. వాటి వల్ల కాదు, యేసు క్రీస్తు కోసము దేవుని సేవలో నువ్వు పడ్డ శ్రమను బట్టి నువ్వు గర్వపడాలా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇప్పుడు గర్వపడేవాడట. 3 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, అయినా గర్వపడ్డాడు. ఒకసారి చచ్చిన కుక్కవలే అమ్మా ఊరు బయట పారవేయబడ్డాడు, అయినా గర్వపడ్డాడు. ఎన్నో మార్లు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర పిలువబడ్డాడు, అయినా గర్వపడ్డాడు. దూషింపబడ్డాడు, అయినా గర్వపడ్డాడు. జైల్లో వేయబడ్డాడు, సంఘటనతో కట్టబడ్డాడు, అయినా గర్వపడ్డాడు. గర్వపడ్డవాడిని దేవుడిని బట్టి పాటలు పాడాడు. ఏమో శ్రమలో పాటలు, ఆ పాటలు, ఆ స్తుతికి సంఖ్యలు విడిపోయినాయి. హలో చెప్పండి. పౌలు శీలల స్తుతికి సంఖ్యలు విడిపోయాయి. మరి మన స్తుతి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో స్తుతించారో? ఏమో గుడికి రామ్మా, ఆడొచ్చేదయ్యా, నాకుండే కష్టాలన్నీ కాదు, ఒక తల వస్తుంది నాడే. ఈ ఆడే గుడికి వచ్చే మార్గం నా ఇంట్లో ఉందా? మా ఆయన ఎట్ట, లేకపోతే మా అత్త ఎట్ట, లేకపోతే నా కొడుకు ఎట్ట. మరి గుడికి అంటారు ఆయన, మీరు బాగుపడతారు. కష్టాల్లో దేవుడిని స్తుతించినప్పుడు ఆ సంఖ్యలు విడిపోయాయి. నీకు శోధన కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు నువ్వు దేవుడిని స్తుతించు, దేవుడిని ఆరాధించు. సంఘంగా దేవుడిలో నువ్వు ఉన్నప్పుడు నీకున్న ఆ సంఖ్యలు విడిపోతావు. విడిపోవుడు కాక చప్పట్లు కూడా దేవుడు వెళ్ళిపోతాడు. నీకున్న బాధలు, కష్టాలు, సంఖ్యలు విడిపోవాలంటే పౌలు శీలలో దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. ఆ జైలు పునాదులు గడగడ ఉరికాయట. మీకు తెలుసా? పేతుర్ని, పౌల్ని ఒకే రోజు చంపారండి. ఆ దినాల్లో 3 అంతస్తుల జైలు ఉండింది. గాఢాంధకారం జైలు ఒకటి, 2వ పోర్షను, 3వ పోర్షను. ఆ గాఢాంధకారం జైల్లో పేతురు అయి చేశారు. ఆ పై పోర్షన్లో పౌలు గారు ఉన్నారు. ఇద్దరే ఒకే రోజు చంపేశారు. నీరో చక్రవర్తి కాలంలో ఖైదీలకు శ్రమలు వచ్చినప్పుడు 1వ శతాబ్దంలో ఇద్దరిని ఏ విధంగా చెప్పారంటే, ఒకరిని మాత్రం యూదుల ఆచారం ప్రకారం, ఒకరిని మాత్రం రోమా సామ్రాజ్య ఆచారం ప్రకారం. పౌరులను ఎందుకు సిలువ వేయలేదంటే ఆయన రోమీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు సిలువ వేయకూడదు అంటే అర్థమైన శాతమా? సిలువెత్తులోను ఎవరో శాపగ్రస్తుడు. ఆ రోమా పౌరసత్వం కలవాడు ఎవరు శాపగ్రస్తుడు కాదు. అప్పుడు రోమ సామ్రాజ్యం గారు ఉండేది. ఆ రాజు రోమీయుడే. కాబట్టి సిలువ వేయకూడదు. ఎలాంటి ద్రోహుడైనా శిరచ్ఛేదనం చేశాడు. యూదులు కాబట్టి వాళ్ళు ఎవరైనా యూదులు వాడి శాపగ్రస్తుడే, సిలువ వేయమన్నాడు. ఇట్లానే ఒకే రోజు వాళ్ళిద్దరు కూడా దేని ఎందుకు గర్వపడ్డారంటే సిలువ వేయబడడం ద్వారా, శిరచ్ఛేదనం చేయబడడం ద్వారా సంతోషంగా మరణాన్ని వ్యవహరించారు. తప్పటి కొడుతూ దేవుడు సరిపోతా. పేతురు గారు ఏమన్నారు తెలుసా? పేతురు ఇవాళ నుంచి సిలువేస్తున్నాం, మంచిదయ్యా. చివరి కోరిక ఏమన్నా? చివరి కోరిక నాకేం లేవయ్యా, ఎప్పుడెప్పుడు సిలువేస్తావా?
రాయలేమా మనం అయితే అట్టవా ఆ కోరికలు మా ఆయన పోయి చూసి వస్తే ఏ మనసులో కూడా చివరిగా మా ఆయన అందరూ తెచ్చుకోండి ఎవరిని చూడాలనుకోవాలా పేదలు కూడా పేదలు బాగానే ఉన్నాము పేదలు కుటుంబం ఉంది పేదలు పెట్టినారు మీకు చెప్తా ఒకరోజు వాళ్ళ చరిత్రలు చెప్తాను నేను పేదలు కుమారులు ఏం చేసేవాళ్ళు పేదలు భార్య ఏం చేసేదో వాళ్ళ చరిత్రలు చెప్తాను నేను వాళ్ళని చూసేస్తే ఒకసారి ఇన్ని రోజులు అంధకారమైన ఈ జైల్లో ఉంచారు కదా అని వాళ్ళ ఎప్పుడు చేస్తారా అని అడిగాడు చిన్న సాయంకాలం వేస్తాం అయితే నాది నాకు ఒక కోరిక ఉంది పేదలు కోరిన కోరిక ఒక్కటే నా ప్రభువును వేసినట్లుగా సిలువ వేయడానికి నాకు అర్హత అది శ్రమయందు అతిశయము దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వు క్రైస్తవుడు అయినందుకో క్రీస్తు శ్రమలో శ్రమ పడడం నేర్చుకో దేవుడి కోసం శ్రమ పడడం నేర్చుకో ఏ శ్రమ ప్రార్థన చేయి చెమటలు కాలిపోవాలా మోకాళ్ళకు గంటలు ప్రార్థన చేయి అది శ్రమే స్వార్థ చెప్పు ఎండలో ఇల్లు ప్రయాణాలు చేయి దేవుడు వారికి చెప్పడానికి కష్టపడు దేవుడి సేవలో దేవుడి చర్చిలో దేవుడి ఆలయంలో ఏదైనా పని ఏం చేయాలా పని చేయి దేవుడి సన్నిధికి రోజు ఆయన ఎందుకు చేయాలా ఈరోజు నేను ఎందుకు చేయకూడదు అనుకున్నా ఏ రోజన్నా ఎందుకు నువ్వు అంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు అంత ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు నీకు తెలుసా పరిచర్య చేసే వాళ్ళకు వచ్చినంత ఆశీర్వాదం నా గోరాదు స్తోత్రం చెప్పండి ఒకసారి దైవజనుడుగా నా కూడా రాదమ్మా పరిచర్యలో ఉండే ఆశీర్వాదం అది కూడా దేవుడి సేవ కదా దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతులు ఉపయోగించుకో ప్రభు కృపలో మంచి స్వరం ఇచ్చాడు ఏమో మేర పాట నా గుర్తు బాగా నువ్వు చెప్పకు ఎవరంటాడు పాటలు పాడతాయా నువ్వు సింగర్గా ఏమన్నా ప్రజల కోసమా దేవుడు గొంతు ఇచ్చాడు నా గొంతు బాగలేదు నువ్వు చెప్పకు ఎవరైతాడు పాట నాకు చెప్పకుండా చెప్తాడు పాటలు పాడమని ప్రియా వాక్యం చెప్పను మన గుళ్ళు అయితే చెప్తా కానీ ఎవరంటాడు చెప్పండి దేవుడు ఇచ్చాడు కదా మా వరం నీకు ఆ బిడ్డకి ఈరోజు ఆరాధన చక్కగా అనిపించింది నా నిజంగా ఆత్మలో నేను చాలా సంతోషించాను అదే చెప్పండి ఒకసారి కొన్ని వారం ప్రియా చక్కగా అందరూ ప్రతి ఒక్కరూ దేవుడి సేవలో పాలు పంపులు పొందాలా దాంట్లో గర్వపడండి స్తోత్రం చెప్పండి అసలు మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే దేవుని సేవలో పాటుపడితేనే మంచి పేరు చెప్పండి పట్టండి ఒకసారి అంటే చెల్లి ఈజ్ అ క్రిస్టియన్ అనాలా ఎవరైనా ఎప్పుడు అంటారా వాళ్ళతో సినిమా పాటలు పాడి మరి రిమోట్లో ఎవరు తీసే సినిమా పాటలు సిగ్గుదా ఇంకా నేను అనుకున్న సిగ్గుందా లేదా ఒక దైవజనుడు ఫోన్ చేస్తే సినిమా పాట బట్టి సిగ్గుందా లేదా ఇప్పుడు వాడుకో దేవుడు మాటలు ఎవరు నాకు తెలియదు ఎట్లా వచ్చేసిందంట మా జీవితాలు దాన్ని వచ్చేసిందంటే ఎట్లా వస్తుందో నాకు తెలియదు ఎట్లా వచ్చిందమ్మా అదే మార్చుకోవడానికి కోరుకోలేదా ఏ స్వాదం అట్లా తెలుసుకోవాలి ఇంకా తెలుసా నాయకు పెట్టడం కేవలం ఆయన ఫోన్ చేయని ఒక పాట వస్తుంది ఏం పాట దేవుని ప్రేమ ఇదిగో నాకు కొంచెం సంతోషం వాళ్ళ చిన్న కొడుకు ఫోన్ చేయి దేవుడి పాట వస్తుంది వాళ్ళ కూతురికి ఫోన్ చేయి దేవుడి పాట వస్తుంది వాళ్ళ కోడలకు ఫోన్ చేయి దేవుడి పాట వస్తుంది నేను చేశాను నా కూతురు చేస్తే పాట వస్తుంది నేనే చెప్పుకుంటాను సిగ్గుతో తల ఉంచుకొని చెప్తాను ఈ మాట నా అల్లుడు చేస్తే పాట వస్తుంది నా మనవాళ్ళకి చేస్తే పాట వస్తుంది సిగ్గుతో చెప్తున్నా ఈ మాట నేను దేవుడి సన్నిధిలో
పేరు మన తండ్రి పేరు నిలబెట్టాలమ్మా. ఏమా ఎవరి పేరు నిలబెట్టాలా? రింగ్ టోన్ పెట్టుకుంటాము చాలా పాటలు మీద. అంత స్వార్థ చేయలేదా? సినిమా స్వార్థ చేస్తుంటే మీద ఏసై స్వార్థ ఎందుకు చేస్తాను? నీకు బాధ అనిపిస్తలేదు కానీ నాకు మాత్రం చాలా బాధ. నిజంగా చెప్తాను నా బాధ. ఇప్పుడు ఈ దేవుడు పెట్టాలి, తండ్రి పేరు నిలబెట్టండి. మన పరమ తండ్రి పేరు, మన యేసయ్య పేరు మంచి పేరు అంటే అదే. మంచి అనేది వల్ల ఉంది నా ప్రభువులో తప్ప లోకంలో ఎక్కడ కూడా మంచి లేదు. అందుకే సువార్త అంటారు. యేసుక్రీస్తు వార్తలు ఏమంటారమ్మా? లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త. సువార్త అంటే మంచి వార్త. లోకంలో పేపర్లు తీస్తే ఏమైనా మంచి వార్తలు ఉంటాయా? ఈ వీడియోలు చూస్తే ఏమైనా మంచి ఉంటాయా? లోకంలో ఎవరు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడతాడా వాడా? ఎక్కడైనా మంచి చూడగలవా? 10% మంచి ఉంటే 90% చెడు ఉంటుంది లోకంలో. కానీ నా దేవుడి గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ప్రతి లేఖనము మంచిది, మంచిది, మంచిది. చప్పట్లు కొడుతూ దేవుడు చూస్తుంది. మంచి పేరు సంపాదించాలా? ఏం సంపాదించాలమ్మా? ఎవరికి? మన దేవునికి. అది క్రిస్టియన్స్ దేవుడి బిడ్డలు. నీ ప్రవర్తన ఆ విధంగా లేకపోతే నీ పరివారి దగ్గర, నీ యజమాని దగ్గర, నీ తోటి వారి దగ్గర, నీ సంఘంలో అన్నిటి దగ్గర. ఒక ఆయన అన్నాడు, బైబిల్ కొట్టుకొని వస్తుంటలే పాస్టర్ గారు గుడిగా, ఇంటికి వచ్చి చూడలే వాళ్ళ వ్యవహారం పోవా చాలు కానీ నేను తిట్టేవాడు. నేను సమర్థించను. బైబిల్ కొట్టుకొని చూస్తే ఒక రోజు ఆ బైబిలే వాళ్ళ మాట్లాడి నువ్వు మాత్రం మారవుగా సరే నువ్వురా మా వాళ్ళు విమర్శిస్తాను. నువ్వే పాటు నీ ప్రవర్తనే ఉంది. నువ్వు మంచోడు, నేను మంచోడు కాదు, మాట్లాడదా. మంచి కావాలంటే వేసే కాదు కావాలా? వాళ్ళు మంచోడు మేము చెప్పడం. మా ప్రభు దగ్గరికి పోతే మేము మంచోడు మాట్లాడు. స్వాతం చెప్పండి ఒకసారి. నాన్నోడ నువ్వు విమర్శించడం ఒప్పుకోకూడదు. నేను ఒప్పుకోను. నువ్వు ఎంత మాత్రం మంచోడివి, నీ వాళ్ళు ఎంత మాత్రం మంచోడు. మా కూడా అన్నది నువ్వు ఓడు అంటారు. అయ్యా నిజమేనయ్యా, అంతేనయ్యండి. నువ్వు ఎందుకు ఒక సంఘ కాపరిగా, ఒక తల్లిగా నా బిడ్డలు ఉండేవాళ్ళంటే నేను ఒప్పుకుంటా. ఒక చెడ్డలు కావచ్చు, లోకంలో చెడ్డ ఉంది. మానవులు రక్తవంతులు కలిగిన వాళ్ళు, మంచి చెడు లేకుండా ఎటువంటి మానవుల్లో అంత నీతి మందులు అయితే అసలు ప్రభు ఎందుకు? ఆయన ఈ రూపానికి రావడం ఎందుకు? పరిశుద్ధ రక్తం కార్చడం ఎందుకు? మమ్మల్ని మంచిగా చేయడానికే కదా. మేము మంచోళ్ళం కావడానికి గుడిపోతున్నాం అయ్యా. అదే చెప్పండి. మేము మంచిగా బ్రతకడానికే యేసయ్య దగ్గరికి పోతున్నామయ్యా. నేను చెడ్డాను అయినా నా ప్రవర్తన మంచిది కాదు, నా మాటలు మంచివి కూడా, నా చూపులు మంచివి కూడా, నా తలంపులు మంచి. కానీ నేను మంచిగా మారాలని ఆశతో నాకు ప్రభు సన్నిధికి పోతున్నా. నీకు కూడా ఆశ ఉంటేరా? దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, మంచి పేరు మన తల్లికి సంపాదించాలి. సుగంధ తైలం కంటే ఈరోజు ఆ సుగంధ ద్రవ్యాల గురించి చెప్పాలనుకున్నా, కానీ టైం అయిపోయింది చెప్పాలి. నేను మీకు సుగంధ ద్రవ్యాల గురించి వినాలంటే అందిన ఆహారం వినండి. నేను ఏం చెప్తా ఉన్నా, చాలా వచనాలలో ఒక్కొక్క సుగంధ ద్రవ్యం ఒక్కొక్క ఆత్మీయతలకు సూచన. చూడండి, నిర్మాకాండం 30వ అధ్యాయం 7వ వచనంలో తురము చొప్పున అచ్చమైన గోపరసము, 5 తురముల సుగంధములు గల లవంగి పట్ట, జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగి పట్ట, వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపరసము, అగరు వృక్షము, నిమ్మగడ్డ నూనె, లవంగి పట్ట, ఒలీవల నూనె, 500 తురముల ఒలీవల నూనె, సంబారము, 3 పళ్ళు
వాటిని ప్రతిష్టాభిషేక తైలముగా చేయాలి. అంటే ఈ సుగంధ ద్రవ్యం తయారు చేయాలంటే 3 రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఒకటి అభిషేక తైలం, అది తయారు చేయడానికి ఉపయోగించాలా. ఇంకొకటి ఒక శవమును భద్రపరచడానికో లేక సుగంధ తైలముగా వాడుకోవడానికో అది దేనికి తయారు చేయాలా. ఇంకొకటి ముఖ్యంగా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములు శుద్ధి చేయడానికి సుగంధ తైలాన్ని చేయాలా. అది దాన్ని ఏ సంభావనలతో సమ్మేళనము చేయాలా. అది చేసే ఆయన పేరు మెలకువడు అంటారు. మేలకుడు ఏమంటారు? సుగంధ ద్రవ్యముల మేలకుడు. మేలకుడు అంటే టెక్నీషియన్ అని అర్థం. ఇంగ్లీష్ లో మేలకుడు అంటే టెక్నీషియన్. ఏ టెక్నీషియన్? సుగంధ ద్రవ్యములు చేసే టెక్నీషియన్. సుగంధ ద్రవ్యాలు ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు. సుగంధ ద్రవ్యముల చేసే టెక్నీషియన్. ఆయన ఏ వంశం వాడే ఉండాలా? లేవి వంశం వాడే ఉండాలా. మీకు తెలుసా? ఆ గంగాలో నీళ్లు పోసే వాళ్ళే కూడా ఎవరంటే లేవి వంశస్తులే పోయాలా. ఆ గుడారంలో చిన్నేవాళ్ళు కూడా ఎవరంటే లేవి వంశస్తులే. యాజకుడు కూడా అంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్న వారు మాత్రమే అర్హులు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుడు బిడ్డారా, మంచి మన తండ్రికి ఎక్కడ కూడా మిమ్మల్ని బట్టే కదా నా నామము ఆ విధంగా జీవించుద్దాము. ఆ విధంగా జీవించు. మన ప్రభువు మంచి కుమార్తెలుగా కుమారులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకటేసారి పరిశుద్ధులుగా ఎవరు కాదు. ఇక్కడైనా మారుతాం. ఇక్కడైనా కొన్ని మానుకోను. ఇన్ని రోజులు కొన్ని పనులు చేశాను నేను. ఏంది? సినిమా చూశాను, షికారులు చేశాను, లోకం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాను, ఇప్పుడు వృద్ధులు అయిపోయాను. వృద్ధాప్యంలో చేయాల్సిన గౌరవమైన పనులు చేస్తే పర్వాలే. ఇప్పుడు కూడా అలా బుద్ధులు పోగొట్టాక అప్పుడు అంటారు మా తండ్రి. కాబట్టి ప్రియులారా, సుగంధ తైలము కంటే ఆ మంచి పేరు కలిగి మనం జీవించుదము కాక, ఆయన బిడ్డలుగా మనము అభిషిక్తులు అవుదుము కాక, ఆయన కృపలో మనం బలపడదుము కాక, దేవుడి వాక్యం జీవించును కాక. ఆమేన్. మహోన్నతుడు స్తోత్రాలు తండ్రి.